సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చి పరలోక సంబంధమైనటువంటి వారసత్వమును మనకు అనుగ్రహించి తన చిత్తమును తన ఉద్దేశ్యములను మన పట్ల నెరవేర్చాలని, అన్నీ తనకు అనుకూలముగానే జరిగిస్తూ ప్రతి మనిషి జీవితమును ఫలభరితముగా మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి సమయానుకూలతను బట్టి కొద్ది మాటలు తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సాధారణముగా యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క జీవితము ఫలభరితముగా మారాలని, ప్రతి మనిషి భూమి మీదకి దేవుడు పంపించిన విధానమును బట్టి మనిషి యొక్క మానవత్వం చచ్చిపోకుండా మనిషి మనిషిలాగే జీవించాలన్నదే దేవుని ఉద్దేశం. ఆయన యొక్క ఉద్దేశమును మనము అర్థం చేసుకొని ఆయన యొక్క పరిస్థితిని బట్టి, ఆయన స్థితిగతిని బట్టి ప్రతి మనిషి యొక్క ఆలోచనలలో ప్రతి ఉద్దేశమును బలపరిచి స్థిరపరచాలని కొంచెం జాగ్రత్తగా ప్రతి మనిషిలో గొప్ప కార్యమును జరిగించాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే తల్లి గర్భంలో రూపొందించకముందే మానవుని యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు, దేవుని కొరకు మనిషి బ్రతకాలి, బ్రతకవలసిన మనిషి భూలోకంలోనికి వచ్చి బ్రతకాలని ఆశతో ఆసక్తితో దేవుడు ఎదురు చూస్తూ ప్రతి మనిషి జీవితమును అంతకంతకు అభివృద్ధిలోనికి తీసుకొస్తున్న గొప్ప దేవుడు. అయితే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత వానికి నచ్చినట్టుగా జీవిస్తూ వాని సొంత ఆలోచనల ప్రకారము, వాని సొంత ఉద్దేశముల ప్రకారము నివసిస్తూ దేవునిని గుర్తించనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే మనిషి దేవునిని గుర్తించనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం దేవుడు ఎరిగి మరలా మనిషిని దేవుడికి గుర్తించేటట్టుగా మార్చాలని, మనిషి యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావమును, అంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావమును తప్పించి మనిషి యొక్క హృదయములో మానవ స్వభావము కలిగించి మనిషి మనిషిగా జీవించాలన్నదే దేవుని ఉద్దేశం. అందు నిమిత్తమై భూమి మీద జరుగుతున్న పరిస్థితులను బట్టి, భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం ఒక్కసారి ఆలోచించి గమనిస్తే ఉన్నటువంటి లోకములు జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని ఎరిగిన వారు లోకముతో మాకు సంబంధం లేదన్నట్టుగా, లోకములో ఉన్నటువంటి ప్రజలు అక్రమకారులుగాను అన్యాయస్తులుగాను పాపములో తిరుగుతూ ఉండగా మన పాటికి మనము ఉందాముని, వాళ్ళు ఎలా పోతే మనకెందుకని పట్టనట్టుగా ఉన్నటువంటి వారికి దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, నీవు మానవత్వమును మర్చిపోయి జీవించొద్దు. ఎవరైనా మానవత్వం అనేది ఒకటి ఉంది. ఆ మానవత్వం ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు బాగుపడ్డావు, ఎదుటి వాళ్ళు కూడా బాగుపడాలన్నది దేవుని కోరిక. మన ఆలోచన ఎలా ఉంటాయంటే, క్షణకాలం ఉండే మన ఆలోచనలు అప్పటికప్పుడు మనము మంచిగా ఆలోచిస్తాము, అప్పటికప్పుడు చెడుగా ఆలోచించడానికి ఇష్టపడతాం. మన ఇష్ట ప్రకారం మనకు నచ్చదు. మనకు నచ్చినప్పుడు ఒకలాగా, మనకు నచ్చినప్పుడు ఒకలాగా ఆలోచిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే, మనిషికి వేరే మనిషి నచ్చినప్పుడు మంచోడు అవుతాడు, నచ్చనప్పుడు చెడ్డోడు అవుతాడు. చెడ్డోడైనప్పుడు వాడు చచ్చిపోతే బాగుండు అనుకుంటాము, మంచోడైనప్పుడు వాళ్ళంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు అనుకుంటాం. కాబట్టి దేవుడు కూడా మనుషులను వేరు చేసినప్పటికీ మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను ఒకే దృష్టితో చూస్తూ ఉన్నాడు దేవుడు. అది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే వ్యత్యాసాలు చూసుకునేది, మనమే భేదభావాలు చూసుకునేది, మనలోనే తక్కువ ఎక్కువ చూసేది. దేవుడు మాత్రము ప్రతి మనిషిని ఒకేలాగా చూస్తూ వాళ్ళకన్నీ సమకూర్చాలని సూర్యుడైనను చంద్రుడినైనను ఆకాశం నుంచి వర్షమునైనను
భూమి మీద విత్తినప్పుడు విత్తనములైనను అన్నిటినీ ఎవరు ఎత్తినా మొలిపిస్తూ ఉన్నాడు. ఎవరు పొలం వేసినా వాళ్ళ పొలం మీద వర్షమును కురిపిస్తున్నాడు. ఎవరు పంట వేసినా ఆ పంటకు కావలసినటువంటి సూర్యుని కిరణాలు పంపిస్తూ ఉన్నాడు. కావాలంటే చూస్తే త్రాగుతున్నారని వాళ్ళకేమి సూర్యుని ఆపటం లేదు, వ్యభిచారం చేస్తున్నారని వీళ్ళకేమి పంటలు పండకుండా ఆగటం లేదు, మర్డర్లు చేశారని వీళ్ళకేమి వర్షం కురవకుండా ఆగటం లేదు. అందరికీ సమానంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా చూస్తున్నాడు? తప్పి చేసిన వాడిని శిక్షిస్తే బుద్ధొచ్చి మారతాడేమని మన ఆలోచన. మనందరికీ ఉన్న ఆలోచనలు అవే. తప్పు ఒకసారి చేసిండు అనుకోండి, వాడిని కొట్టాడు అనుకోండి, సిగ్గొచ్చి మళ్ళా చేయడు కదని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకంటే గొప్పవాడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే క్షణమైన మైండ్ మంది. ఇప్పుడు ఒకలాగుంటుంది, మరో టైం ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ తెచ్చారనుకోండి, మా ఇంట్లో మా వాళ్ళు అంత మంచి వాళ్ళు ఊరు లేరు అంటారు. అదే మనిషి మనల్ని కొట్టారనుకోండి, అసలు ఇట్లాంటి వాళ్ళు మనకు లేకుంటే బాగుండంట. అంటే మన మనసులు అలాంటి. కానీ దేవుడి మనసు అలాంటిది కాదు. అన్ని విధాలుగా సమానముగా చూస్తూ ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా కొద్ది సమయం మనం విందామమ్మ. జాగ్రత్తగా మీరు వినాలి. ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతాల్లోనికి, అనేక ప్రదేశాల్లోనికి క్షణం తీరిక లేకుండా నిద్రాహారాలు మానుకొని ప్రతిరోజు మనకు దేవుడిచ్చిన అవకాశమును బట్టి సువార్త జరిగించవలసిన అవసరం ఏమిటి అని మనం అనుకుంటున్నామేమో. కాబట్టి మనందరికీ ఈరోజు మంచి మాట తెలియపరుస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచూ ఉండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు పేతురు రాసినటువంటి ఈ కాలంలోకి వచ్చినప్పటికీ ప్రజలలో జరుగుతున్నటువంటి అవాంఛనీయమైన కార్యాల వల్ల ప్రజలు తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి వ్యక్తి పనికిమాలిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మంచి చేసేవాళ్ళు కరువైపోయారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమనిపిస్తుందంటే, బాధలు అనుభవిస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నిజముగా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని కుతంత్రములు, ఎంత మోసాలు జరుగుతుండగా దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళని శిక్షించవచ్చు కదా. ఎంతగా మమ్మల్ని ఏడిపిస్తున్నప్పుడు దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళను శిక్షించి వీళ్ళకు బుద్ధి తెప్పించవచ్చు కదని వాళ్ళు అనుకుంటున్నప్పుడు పేతురు వాళ్ళందరికీ ఒక హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పూర్వము నోవాహు దినములను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకయ్యా గుర్తు తెచ్చుకోవాలంటే, నోవాహు దినములలో జరుగుతున్న పరిస్థితి ఎలాంటిదంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. 38వ వచనం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. 38. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవునట్లు. ఇక్కడ జరిగింది ఏంటంటే, జల ప్రళయము ముందటి దినాలలో, జల ప్రళయము వచ్చినటువంటి దినాల కంటే ముందటి దినాలలో దేవుని నమ్మినటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే,
ఆదికాండము 6 తర్వాత మీరు ఇంటికి పోయిన చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏమందంటే, ఇదిగో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారికి మనస్సుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకొని అని రాయబడింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారి చూడండి అక్కడ చదవండి. స్తోత్రం, హల్లెలూయా. చదవండి 6వ అధ్యాయము వచనమమ్మ 6:2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తనకు మనస్సుకు నచ్చిన స్త్రీలను. ఈరోజు ప్రపంచంలో సమాజంలో జరుగుతున్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, ప్రతి మనిషి కూడా వాడి మనసుకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. అడిగే వాళ్ళు లేడు, అడగటానికి హక్కు లేదు. మనసుకు నచ్చినట్టుగా ఎవరైనా అడిగితే నా ఇష్టం అని చెప్తున్నాడు. ఇప్పుడు నా ఇష్టం అని చెప్పినప్పుడు మనందరిలో వస్తున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు అనేవాడు ఉంటే వీడు ఇన్ని అడ్డదారులు దుక్కుతున్నాడు, ఇన్ని ఇష్టం వచ్చినటువంటి తిరుగులు తిరుగుతున్నాడు, ఎంత త్రాగుతున్నాడు, ఇంత వ్యభిచారం చేస్తున్నాడు, ఇన్ని దొంగతనాలు చేస్తున్నాడు, ఇన్ని మానభంగాలు చేస్తున్నాడు. నిజముగా దేవుడు అనేవాడు ఉంటే ఈయన చంపితే బాగుండని మనం అనుకోవచ్చు. మనం అనుకుందాం. అందరికీ ఉండేది అదే. ఆ కోపం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ యొక్క ఆవేదన వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడింది? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారు మనసుకు వచ్చిన స్త్రీలను, మనసుకు నచ్చిన వాళ్ళను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, వాళ్ళకి వివాహాలు అయి ఉండొచ్చు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, వాటి గురించి పక్కన పెట్టండి. కానీ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళతో వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడ అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. ఇప్పుడు భూమి మీద అక్రమం ఎక్కువైపోయింది, అన్యాయం ఎక్కువైపోయింది, పాపం పండిపోతుంది. ఎంతగా పాపం పండిపోతున్నటువంటి సమయములలో కూడా మనుషుల యొక్క మానవత్వం చచ్చిపోయిన జీవితాలలో ఉన్నప్పటికీ మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క స్వభావం చచ్చిపోయి జంతువుల యొక్క స్వభావం మనుషుల్లోనికి వచ్చినప్పటికీ అనేకులకు ఏమనిపించిందంటే, బాధపడుతున్న వాళ్ళకు, దేవుడా నువ్వు ఉంటే వీడికి బుద్ధి తెప్పించు అన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో నేను భూమి మీద పుట్టించిన మనుషులు తప్పులు చేస్తున్నారని నేను ఎమటే శిక్షిస్తే నేను దేవుడిని ఎందుకు అవుతాను అన్నాడు. వెంటనే శిక్షించటం లేదు. ఏమన్నాడు తెలుసా? దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచూ ఉండినప్పుడు ఏందంట? దేవుని దీర్ఘశాంతం అంట ఇంకనూ కనిపెట్టుచూ ఉన్నదంట. ఎంతవరకు కనిపెడుతున్నదంటే, వాడి జీవితంలో దేవుడు ఇచ్చిన ఆయుసు తీరేంత వరకు. రెండోది, వాడి బ్రతుకులలో దేవుడు ఇచ్చిన ఆయుసు తీరేంత వరకు, లేదా వాడి పాపము పండేంత వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటే, చచ్చిపోవాలనుకుంటే, మనుషులు చచ్చిపోతే భూమి మీద ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు కదమ్మా. కోపం వచ్చినప్పుడల్లా మనిషిని చావాలనుకుంటాం. మన కోపం వచ్చిన ప్రతిసారి ఇట్టు ఉంటేమి, లేకపోతేమి, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. కానీ మనిషి అనుకున్న ప్రతిసారి మనుషులు చచ్చిపోతుంటే భూమి మీద మనుషులు ఉండొద్దు. కానీ దేవుడు అలా అనలేదంట. ఇంకనూ దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచూ ఉన్నదంట. దేనికోసం కనిపెడుతున్నాడంటే, ఇదిగో నేను పుట్టించినటువంటి మనుషులు నన్ను గుర్తించి నా దగ్గరికి రావాలని నేను వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నానన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు అవిధేయులైన వారు మారాలని ఎదురు చూస్తున్నాడు. అయితే విధేయులైన వారు దేనికోసం ఎదురు చూడాలి? ఇప్పుడు చెప్పాలి. దేవుడు అవిధేయులైన వారు మారాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే విధేయులైన వారు దేనికోసం ఎదురు చూడాలి? బాగా ఆలోచన. దేనికోసం ఎదురు చూడాలమ్మా? ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, విధేయులైనటువంటి దేవుని ఎరిగిన వారు ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచుచు భూమి మీద ఉన్నటువంటి మన సహోదరులు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశతో వాళ్ళ కోసం పనిచేయాలి. మనం
ఎదురు చూసేదేమో రాజ్యం కోసం, చేసేదేమో ఎల కోసం పని. అది ఏ పని చేయాలంటే ఇదిగో ప్రభు అన్నట్టుగా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుము అని చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచు ఉన్నది. వారు ఎప్పుడైతే వారు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, వెంటనే జలప్రలయం రాలా. వెంటనే వచ్చింది అనుకుంటున్నారా? వెంటనే రాలా. కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు. ఏమన్నారు? నోవాహు జలప్రలయం అంట ఆ దినములలో నోవాహు అంట ఓడను 120 సంవత్సరముల వరకు కట్టుచూ ఉండెను అని రాయబడింది అక్కడ. ఇంచుమించు 120 సంవత్సరాల వరకు ఓడను సిద్ధం చేస్తూ ఈ 120 సంవత్సరములు కూడా దేవుడు ఏం చేశాడంటే, నోవాహు వీళ్ళు ఎవరైనా మారతారేమని వాళ్ళకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నోవాహు దేవుని మాటలు తెలియచేస్తూ ఈయన పని అని చేసుకుంటూ ఓడను సిద్ధం చేస్తున్నప్పుడు జనుములు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, పొలము నారు నాటుకొనుచు, కోతలు కోచుకొనుచు ఉండిరి అని రాయబడింది అక్కడ. అంటే ఇక్కడ జనములు ఇప్పుడు ఎలా ఉన్నారంటే లోకములో తినటానికి త్రాగటానికే ప్రియారిటీ ఉందన్న. ప్రతి వాళ్ళేనండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేనికి ప్రియారిటీ ఉందంటే భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ ఇచ్చేటువంటి స్థానము కంటే తాగుడికి తిరుగుడికి ఇచ్చే స్థానాలు ఎక్కువైపోయాయి. పట్టించుకునే రోజులు లేరు. మనం అనుకుంటాం నా మీద ఎందుకు ఎంత కూడా జాలి లేదు, ఎంత కూడా దయ లేదంటే నిన్ను పట్టించుకోవాలని ఉన్నా వేరేది ఆ స్థానంలోనికి వచ్చి దాన్ని పట్టించుకుంటున్నారు. వీళ్ళు తిరగటానికి స్థానం ఇస్తున్నారు, త్రాగటానికి స్థానం ఇస్తున్నారు, తినటానికి, పాపములు చేయటానికి, అక్రమాలు చేయటానికి, అన్యాయాలు చేయటానికి స్థానాలు ఇచ్చేశారు. ఇక మనుషులను పట్టించుకున్నంత తీరిక ఎవరికి లేదమ్మా. మీరు చాలా మంది బాధపడుతూ ఉండొచ్చేమో, మా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, మా భార్య నన్ను పట్టించుకోవట్లేదు అంటే నిన్ను పట్టించుకున్నంత తీరిక వాళ్ళకి లేదు. వాళ్ళకు పట్టించుకునేవి చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు బయటకు పోతాయో అప్పుడు నిన్ను పట్టించుకుంటారు వాళ్ళు. అవి బయటకు ఎప్పుడు పోతాయి అంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. మనము కూడా ప్రార్థనలు చేయొచ్చు, దేవుడి రాజ్యం కోసం ఎదురు చూడొచ్చు. వీళ్ళు మారాలని ఆశతో పనిచేయాలి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒక ప్రార్థన చేస్తాం, మన పార్టీకి మనం ఉంటాం, కానీ వీళ్ళు మారాలన్న తపన ఎవరికి ఉండదు. ఇక్కడ ఎవరికి ఉండదు. ఎందుకంటే పని చేయాలంట. ఏం చేయాలంట? వాళ్ళు మారాలని పని. ఏం పని చేయాలి చెప్పాలి? ఏం పని చేయాలి? ప్రార్థన, సువార్త. ఏం పని చేయాలి? ఇంకా బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదిగో మీరు బాగానండి, మీరు అవిధేయులైన వారిని విధేయత స్థితిలోనికి రప్పించటానికి, బాగానండి, అవిధేయులైన వారిని విధేయత కలిగిన స్థితిలోనికి రప్పించటానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ క్రియల ద్వారా, ఏంటంట? మీ క్రియల ద్వారా, మీ నడవడిక ద్వారా, మీ మాటల ద్వారా, మీ పద్ధతుల ద్వారా వారిని మార్చాలి అని రాయబడింది గ్రంథం. ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతం. ఈరోజు నమ్మకం అందరికీ ఉంది, కానీ క్రియలు ఎవరికా లేవు. అవునా కాదా? మన ఒక రోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక సహోదరు పాపం చాలా ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తి, బాగా దేవునిలో ఉంటున్నటువంటి మనిషి, ఒక్కసారిగా ఎందువల్ల ఏమీ తెలియదు కానీ 10 మందిలో అందరికి వినపడేటట్టుగా ఒక మాట మాట్లాడుతూ, గట్టిగా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఎంతగానో రోజు భవి పట్టుకొని ప్రార్థన చేసి, రోజు దేవుని వాక్యం విని, ఎంతగానో రోజు దేవుని సువార్త చేస్తూ ఇంత వాక్యం చెప్పినా నీకు ప్రయోజనం ఏముంది సహోదరుడు అని అడిగా. కోపం వచ్చిందన్న, ఏం చేద్దామన్నాడు. కోపం అందరికి వస్తుంది, రాకుండా ఊరుకొని ఉంటుంది. చెప్పండి అమ్మా, కోపం రేషన్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ సహోదరుడితో నేను మాట్లాడాను, ఇదే అన్నాను, ఎంతగా నువ్వు చేసే ప్రయోజనం ఏముందంటే కోపం వచ్చింది. కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కోపం వల్ల ఏం జరుగుద్ది చెప్పండి? కోపం పడుడు కానీ పాపం చేయొద్దు. మరి కోప్పడ్డట్టు అట్టే ఉంటే బాగుండు కదా. ఆ కోపంలో నోటికి ఏది పడితే అది మాట్లాడేస్తాడు.
బూతులు మాట్లాడుతున్నాడు, అక్రమాలు మాట్లాడుతున్నాడు, అది మాట్లాడుతున్నాడు, ఇది మాట్లాడుతున్నాడు, ఇలా అంటున్నాడు. అందుకే నాకు యాకోబు పత్రికలో రాయబడిన మాట వెంటనే గుర్తొచ్చింది. ఇదిగో ఒక బోరు వేసినప్పుడు ఒకే బోరులో నుంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? ఇప్పుడు మీరు బోర్ వేశారు, ఇక్కడ వచ్చేది అవి మంచినీళ్ళు అనుకోండి. ఇప్పుడేమో మంచినీళ్ళు వచ్చి మరి కొద్ది తర్వాత ఉప్పు నీళ్ళు వస్తాయా? వస్తే మంచినీళ్ళు ఏం రావాలి, లేదా ఉప్పు నీళ్ళు ఏం రావాలి. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే, నువ్వు దేవుడిని పూర్తిగా ఎరిగిన వాడివైతే, ఇదిగో దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, మళ్ళా బజార్లోనికి వచ్చి బూతు మాటలేందని అడిగాడు. ఇప్పుడు అది నిజమా, ఇది నిజమా? ఇప్పుడు ఏది నిజము? ఇక్కడ ఉన్నది నిజమా, బయట ఉన్నది నిజమా? అక్కడ అలా ఉంటాను, ఇక్కడ ఇలా ఉంటాను అంటానికి మనమేమన్నా అవసరం వీళ్ళులా? అక్కడ అలా ఉంటాను, ఇక్కడ ఇలా ఉంటా అవసరం వీళ్ళు కదుగా. అందుకే ఇంకొక మనిషి చాలా మందికి నేను ఇదే చెప్తుంటాను. ఏం చెప్తుంటారు? ప్రార్థన పోతుంటారు, వాక్యం ఉంటుంటారు, పాటలు పాడుతుంటారు, అన్ని చేస్తుంటారు, మరలా వస్తుంటారు, సిగరెట్లు తాగుతుంటారు, బీడీలు తాగుతుంటారు, పొగాకు చేసుకుంటుంటారు, తంబాకు వేసుకుంటుంటారు. మేము దేవుని బిడ్డలమంటారు. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య దేవుని నామం దూషింపబడుతుంది. మీ వల్లే కదా మారవలసిన వాళ్ళు కూడా మారకుండా ఉన్నది. నీ వల్లే కదా. నువ్వేమైనా ప్రయోజనం ఉందా? అందుకన్నాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా నువ్వు కనిపెడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నమ్మినటువంటి నోవాహు నీవును నీ కుటుంబమును దేవుడు చెప్పిన పనిని మాత్రమే చేయమన్నాడు. వేరే పని కాదు, దేవుడు చెప్పిన పనే. నువ్వు వేరే పని పట్టించుకోకూడదు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీలో దేవుని నమ్మినటువంటి మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి మతం అనేది బయటకు వచ్చింది. అంతే, మానవత్వం లేదు, పూర్తిగా చచ్చిపోయింది మతం. ఈరోజు ఎక్కడే పోయినా కూడా మతం 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 అని కుట్టుకు చెప్తున్నారు. ఏముంది దాంట్లో? ఏముందమ్మా? మతంలో ఏమీ లేదు. మానవత్వంలో ఏముందంటే సాటి మనిషిని ప్రేమించాలని ఉంది. మానవత్వం ఏమేం చేస్తుందంటే, ఒక మనిషి కళ్ళ ఎదుట బావిలో పడుతుంటే నువ్వు తాడేసి మళ్ళా పైకి లాగాలనిపిస్తుంది మానవత్వం. ఈరోజు నిజంగా నిరీక్షణ అనేది దేవుడు ఎదురు చూసేటువంటి ఎదురుచూపు మనమల చూడమని చెప్పలా, ఎందుకంటే మనకు అంత ఓపిక తక్కువ కాబట్టి. ఇదే చెప్తున్నాడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎవరి యొద్దకంట? విధేయులా? ఈరోజు సువార్త ఎవరే చదువుతారు చెప్పమ్మా? ఎవరే చదువుతారు అక్క? పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, బల్లాలేసి, పెద్ద పెద్ద బాక్సులు పెట్టి అందరూ ప్రార్థనకు వచ్చే వాళ్ళు వచ్చి కూర్చోమంటారు. ప్రార్థనకు పోని వాళ్ళ దగ్గరికి ఒక్కరి దగ్గర పోయి వాక్యం చెప్పరు. వాళ్ళు ఇంటరయ్య అంటారు. నువ్వు చెప్పే విధంగా చెప్తే ఎంటరు. అవునా? అర్థం కాదా? నువ్వు చెప్పే విధంగా చెప్తే ఎంటరు. నువ్వు ఎట్టబెడతాడు చేతి ఊరేంటరు అక్క? ఎవరైనా ఎంటరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇలా ఉన్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇళ్ళైనా ఆడికి వచ్చి వారం, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, రోజు ఎన్ని పనులున్నా, ఎన్ని కోరికలున్నా అన్ని వదిలిపెట్టుకొని ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసే దేనికంటే, ప్రభువా ఒక్క మనిషి అయినా మారితే చాలయ్యా. అసలు ఒక్కళ్ళైనా మారతారా మారరా అనే డౌట్ కూడా కొంది ఈ రోజులలో. ఎందువల్లంటే నేను చెప్తేది ఏంటంటే, జనులు తినుచు త్రాగుచు. తీసి చదువు ఆ మాట. అదే మాట కావాలి ఇప్పుడు. ఆ మాట తీసి ప్రతిదీ బాగా జాగ్రత్త చదవాలి. ఇరవై 24:38 మత్తయి సువార్త. వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. తర్వాత మళ్ళీ కింద ఉంటుంది చదువుగా. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి కూడా ఇదే రాయబడి. అదే కదా, నాకు కనపడిందా లేదండి? లోతు దినముల గురించి. అది ఎక్కడ? లూకా సువార్త 17వ అధ్యాయం కదా తల్లి. 17:26 తర్వాత చదువుదాం. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు ఇక్కడ ఆగండి, తర్వాత చదువుదాం. అది అక్కడ జనులు తినుచు త్రాగుచు అంటే ప్రతి మనిషి జీవితంలో తిండి త్రాగుడే, తర్వాత అన్ని. అంతేనా? అంతేనమ్మా? మీరు అనుకోవచ్చు, ఎంత ఇది నిజం చెప్తాను. నేను చెప్పేది కాదు, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో రాయబడిన మాట. ఇప్పుడు నుంచి వచ్చింది అనుకున్నారు. ఇది ఇప్పుడు నుంచి వచ్చింది అనుకో. ఈ రోజు నుంచి వచ్చిందంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అయితే ఏంది రబ్బా, తలకాయ నొప్పింది, బాధ ఏంది అనుకోండి. ఇప్పుడు నుంచి కాదు, మన పితరులు. ఎందుకంటే
దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెడుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు. ఎవరితో చెప్తున్నాడు? అవిధేయులైన వారికి చెప్పటం లేదు. ఎవరికంటే పేతురు రాసింది పత్రిక? చెదిరిపోయిన 12 గోత్రముల వారికి. అబ్బా ఎంతో బాగుంటుంది. విధేయులైన వారికి ఎందుకు చెప్తున్నాడంటే పేతురు ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెడుతున్నప్పుడు అవిధేయులైన వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు చూడు, అది ఒక సూచనగా మనం చూసుకోవాలి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యేసు ప్రభుని ఎవరైనా మంచోళ్ళు అన్నారా? మీరు అందరూ అనొచ్చు, ఆయన మంచోళ్ళు ఎందుకు అనలేదంటే ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో జరిగిన చరిత్ర మొత్తం మంచోళ్ళే కాదు, తప్పనట్టు నేను. యేసు ప్రభు జీవిస్తున్నప్పుడు అందరికీ యేసు ప్రభు ఏమైపోయాడు? ఏమయ్యాడు తెలుసు కదమ్మా? తెలిసేం కాలేదు, తెలియదా? విరుద్ధం. ఏందమ్మా? మీకు తెలిసి చెప్పని తప్పేం లేదు. మీరు బాగా కొద్దిగా తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను, లేకపోతే నేనే చెప్పాను. ఏమయ్యాడు యేసు ప్రభు? అందరికీ అడ్డబండ అయిపోయాడు. అదే రాయబడింది కదా. ఏంది? వాళ్ళకు ఆ రాయి పనికిరాని రాయి, అదే తలకు మూలరాయి. అంటే అడ్డబండ అయిపోయారు. ఇది మాకు అడ్డము, ఇది మాకు అడ్డం, ఇది మాకు అడ్డం అన్నాడు. చివరికి అదే పనికొచ్చే రాయి అయిపోయింది. ఇక్కడ ఉన్న మనందరికి కూడా ఒకప్పుడు యేసు ప్రభు అడ్డమే. మనం చేసే పనికి కానీ, మనం చేసే క్రియలకు కానీ, మనం మాట్లాడే మాటలకు కానీ, మనం చేసేటువంటి ప్రవర్తనకు కానీ యేసు ప్రభు అడ్డమే. ఇక్కడ మీరు అందరూ పుట్టుకతోనే చాలా మంది దేవుడిని నమ్ముకొని ఉండొచ్చు. నమ్మని వాళ్ళం కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేనైతే పుట్టుకతో నమ్మలేదు. నేను 15 సంవత్సరం 16 సంవత్సరం వచ్చిన తర్వాత 18 20 దాకా వచ్చిన తర్వాత అష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరిగాను, చదువుకుంటున్నాను, అలా ఇలా ఉన్నాను, ఏదో పోతున్నాను, అట్లా పోయాను వచ్చాను అంతేగాని పుట్టుకతోనే నమ్మినటువంటి వ్యక్తిని కాదు నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. నా పుట్టుక వేరు, తర్వాత నా జీవితం వేరు, నేను చేసినటువంటి పనులు వేరు, తర్వాత నేను యేసు ప్రభువుని నమ్మిన పద్ధతి వేరు. అందరూ పుట్టుకతోనే నమ్మారంటే అది ఒట్టి మాటలే. కొంతమందికి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు ప్రార్థన పోతారు కాబట్టి, వాళ్ళు కూడా చిన్న బ్రాంచింగ్ అదే దారి పడతారు కాబట్టి వాళ్ళకి పెద్దగా అదేం పరిచయం లేదు. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకునే బిడ్డలు, వాళ్ళకి స్తోత్రం, వాళ్ళు మనమేం మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు ధన్యులు అంతే. కానీ పుట్టుకతోనే లేనటువంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి నువ్వు స్వార్థ చెప్పాలి. సువార్త ఎలా చెప్పాలనంటే, సువార్త చెప్పాలంటే మనలో ఏమడకూడదు అన్నాడు అక్కడ? అవిధేయులైన వారి యొద్దకు ఆయన పంపించాడు. అందరూ ఏం చేస్తున్నారు? జనులు తినొచ్చు, త్రాగుచు, పెండ్లి చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు ఉండిరి. ఈ పనిలో ఉన్నారు ఊరు బడితో వాళ్ళు. ఆ పెండ్లిళ్ళు ఎలా జరిగాయని రాయబడింది అక్కడ ఆదికాండములు? తమ మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను చేసుకుంటున్నాను. మనసుకు నచ్చినట్టు. ఇప్పుడు మనం ఉన్నారు అనుకోండి, మనం మీరే ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో ఒక్కొక్కళ్ళ మనసుకు ఒక్కొక్కరు నచ్చుతారు. అంతేనా కాదా? అంతేనమ్మా? స్త్రీలు కానీ పురుషులు కానీ వదిలేసేయండి, ఇక్కడ లింగం అనేది పక్కన పెట్టండి. స్త్రీకైనా పురుషులకైనా ఒక్కొక్కళ్ళ మనసుకు ఒక్కొక్కరు నచ్చుతారు. ఆ ఒక్కరితోనే ఆగిపోతే పర్లా, తర్వాత ఒక్కొక్కరు కూడా నచ్చుతారు. నిజమా? అవును, మరి వాళ్ళకి అలాగే జరిగింది. పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు అని రాయబడింది, పెళ్లి కాదు. పెళ్ళిళ్ళు అంతే చూడండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమంటారు? అనవసరంగా నేను చేసుకున్నాను అంటారు. అనవసరంగా ఎందుకు చేసుకున్నావు? అవసరంగా నేను చేసుకోవచ్చు కదా. అంటే నీ మనసు కుదార్థత లేదు, అందుకే నీకు నచ్చలా. వాళ్ళకు మనస్సుకు నచ్చిన వాళ్ళను. అందుకని లోతు ఇంటికి వెళ్ళారు. ఏమన్నారు తెలుసా? లోతు, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన వారు ఎక్కడా అన్నారు. అయ్యా, నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కాదయ్యా, వాళ్ళు దేవుని యొక్క దూతలు. వాళ్ళకు బదులుగా నాకు ఉన్నటువంటి 2 కుమార్తెలు నేను పంపిస్తానంటే వీళ్ళతో మాకు పెద్ద అవసరం లేదు, వాళ్ళే మాకు కావాలి అంటే వీళ్ళకి మనసుకు వాళ్ళు నచ్చారు. మనం ఏం చేద్దాం? ఇంకా ఒక్కొక్కరు మనసుకు ఒక్కొక్కరు నచ్చుతారు. అందుకే కదా లోకంలో ఒక సామెత ఉంది, ఏమంటారు తెలుసా? అది సామెతగా సినిమాలో కూడా అంటానే, నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడమంటారు. ఈ కళ్ళకి నచ్చింది, మనం ఏం చేద్దాం మరి? కొంతమందికి అసలు నచ్చదు. ఇట్టడి పనికి మాలింది ఏందిరా, ఎలాంటి వాడిని చేసుకుని ఏంటంటే నా కళ్ళతో చూడమంటారు. మనం ఏం చేద్దాం దానికి? వాడి కళ్ళకు నచ్చుండొచ్చు, మన కళ్ళకు నచ్చకపోయి ఉండొచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. అందుకే పెద్దలు ఏమంటారు? కాకి పిల్ల కాకి ఎమ్ముతుంది అన్నట్టుగా ఈ మనసుకు నచ్చిండు. ఎందుకు నచ్చారో వాడికి తెలియదు. బాగా అర్థం చేసుకుని, ఎందుకు నచ్చిండ్రో తెలియదు. అవసరం తీరిన తర్వాత నచ్చలేదు అంటున్నాడు. నిన్న నచ్చడం ఏంది, ఈరోజు నచ్చకపోవడం ఏంది? అక్క అంతేనా? దాని గురించి మీకు తర్వాత దేవుడు అవకాశం ఇస్తే సంఘంలో చెప్తాలే, దాని గురించి వదిలేదండి. నిన్న నచ్చడం ఏంది, ఈరోజు నచ్చకపోవడం ఏంటంటే వీళ్ళకి ఏది కావాలో వీళ్ళకి కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకోండి మొదట. వీళ్ళకి ఏది కావాలో
వీళ్ళకి కూడా తెలియదు. అందుకనే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇది కరెక్ట్ కాదు అన్నాడు. ఇది పద్ధతి కాదు. మీకు నేను ఆది కాండములో చెప్పినట్టుగా ఆదాముకు అవ్వకు ఆదామని చెప్పాను కదా, ఇదిగో మీ కొరకు ఒకరిని సిద్ధం చేశాను, రెడీ చేశాను, మీరు అలా జీవించమన్నప్పుడు వీళ్ళకి నచ్చలే ఆ మాటలు. ఆ మాటలు నచ్చినాయా? నువ్వు చెప్పే మాటలు తలకాయ నిప్పుకోండి, ఇదేంటి అసలు కంట్రోల్ లేదు, బాగలేదు ఏమంటారు పెద్దవాళ్ళు అన్నట్టుగా, అప్పుడప్పుడు మనం అనుకున్నట్టుగా. మరి అలాంటప్పుడు అన్నిటిని ఎందుకు దేవుడు పెట్టాడు? అసలు లేకుండా ఉంటే మేము చూడం కదా, అసలు మా కళ్ళ ముందు కనపడకుండా ఉంటే మేమెందుకు చూస్తాము, అసలు మా కళ్ళ ముందు సిగరెట్ లేకుండా ఉంటే మేమెందుకు తాగుతాము, అసలు మందు లేకుండా ఉంటే మేమెందుకు తాగుతాము, ఆ మందే లేకుండా చేయొచ్చు కదా దేవుడు అంటాడు. మన మూర్ఖత్వం ఇది, దేవుని మూర్ఖత్వం కదా అది. దేవుడు మందు అనేది కొన్ని విషయాలకు అది ఔషధంగా ఉపయోగపడుతుందని ఉపయోగపడ్డాడు. మీకు తెలిసే తెలియదు, కరోనా టైంలో కూర్చోడు గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకుంటాను, ఆ యొక్క స్పిరిట్ అంటారు చూడండి, ఏంటది స్పిరిట్ శానిటైజర్ కదా, ఆ శానిటైజర్ తాగిరంట మందని వాళ్ళు. శానిటైజర్ ఇప్పుడు వాళ్ళకి అది ఇప్పుడు ఏంటి, ఆ శానిటైజర్ దేనికి ఉపయోగిస్తారు? చేతులు కడుక్కోవడానికి, శుభ్రపరచడానికి. ఇప్పుడు మత్తెక్కునడికి దాంట్లో కూడా ఏమైనా దొరుకుద్దామని తాగాడు. అలాగే మద్యం అనేది ఇది కొన్నిటికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ద్రాక్షరసం ఉంది, ఈ ద్రాక్షరసము కొన్ని కడుపు జబ్బుల నిమిత్తము తాగమని చెప్పాడు బైబిల్ గ్రంథంలో పౌలు గారు తిమోతికి. అలాగని ద్రాక్షరసం మితిమీరి తాగిరు అనుకో, కవిపెక్కిపోయి అట్ట పెడితే అట్ట మాట్లాడతారు మనిషి. దానికి ఒక కంట్రోల్ ఉంటుంది. మందు తాగమంటారు తెలుసు మీరు, ఏ మందు? దగ్గు మందు అది అంటారు. అది ఎక్కువ తాగండి, చూద్దాం ఏమవుద్దు, ఈరోజు అవుద్ది, అంతేనా? రియాక్షన్ అయిందనుకో హాస్పిటల్కి పోతే ఉన్న డబ్బులు తగలబెట్టిన కూడా బతుకుతూ బతకూడదు తెలియదు, అంత డేంజర్. మీరు టాబ్లెట్ చేసుకుంటారు కదా, ఉదయము మధ్యాహ్నం సాయంకాలం. డాక్టర్ గారు ఎంత మీకు ఇచ్చే టాబ్లెట్లు అన్నీ కూడా నార్మల్ రేంజ్ ఇస్తారు, హై రేంజ్ ఎప్పుడు ఇయ్యడు. హై రేంజ్ ఇచ్చినవి దగ్గరుండి వాళ్ళే వాడతారు, హాస్పిటల్లో దగ్గరుండి వాళ్ళు వాడతారు. ఓవర్ డోస్ ఎవరికి వేయరు. మనం వాటిని ఒకసారి వేయాల్సింది, అన్నానికి తర్వాత వేసుకోవాల్సింది, అన్నానికి ముందు వేసుకోగానే కళ్ళు తిరుగుతున్నాయి, మైకి మెక్కినట్టుంది, తెలంతా తిరుగుతుంది అంటే ఆఫ్టర్ ఆ డోసే తట్టుకోలేకపోతున్నావు నువ్వు. అందుకని కొన్ని మంచికి కొన్ని చెడుకు, కానీ ఏం చేసిందంటే ఉపయోగించుకున్న పద్ధతి ఉపయోగించుకోవాలి, కానీ ఓవర్గా ఉపయోగించుకుంటే ఏమవుద్ది? అదే దేవుడు వద్దన్నది. వద్దన్నది ఇప్పుడు మామూలుగా అయితే మీరు అందరు ఇప్పుడు చూస్తుంటారు కదా, కొన్ని డ్రగ్స్ ఉంటాయి కదా, ఈ తయారు చేసింది దేనికంటే వాటికి కొన్ని అవసరమైన వేరే వేరే వాటికి ఉపయోగిస్తారు అంతే. కానీ ఇప్పుడు దీన్ని నువ్వేం చేసుకుంటున్నావు? నీ కైపు కోసం ఉపయోగించుకుంటావు. ఇప్పుడు క్లోరోఫామ్ అని ఒకటి ఉంది, ఇది మత్తు పదార్థం. మత్తు దేనికి ఇస్తారు దీన్ని తెలుసా? ఆపరేషన్ చేసేటప్పుడు మనిషికి నొప్పి లేకుండా ఉండటానికి అది ఇంజక్షన్ ద్వారా ఇచ్చి ఆపరేషన్ చేసి సెట్ చేసి పంపించేస్తారు, ఈ యొక్క మత్తు అనేటువంటి దాన్ని ఇచ్చడానికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మత్తు ఎక్కడానికి మేము తాగుతున్నాం, రోజు తాగుతుంటే వీటికి ఏం అర్థం కావట్లా. దేవుడు నీకు దేనికి ఉపయోగించంటే అవసరానికి అంతే. కానీ ఓవర్గా తీసుకోవడం అనుకో, ఎక్కువగా చేసిన అనుకో, అది నీ శరీరాన్ని నాశనం చేస్తుంది. చాలా మంది అనొచ్చు, అయ్యా మందు తాగితే తప్పే ఉంది, నన్ను చాలా మంది అడిగి. తప్పేం లేదు. నేను చెప్తున్నాను ఇక్కడ బైబిల్ ప్రకారం మీకు అందరూ అనుకోండి, తాగితే తప్పేం లేదు. తాగిన తర్వాత నువ్వు తప్పుడు పడిపోతున్నావు, తాగిన తర్వాత నువ్వు తప్పుడు అవుతున్నావు. తాగిన తర్వాత తల్లి తెలియటం లేదు, చెల్లి తెలియటం లేదు, అక్క తెలియటం లేదు, అమ్మ తెలియటం లేదు, భార్య తెలియటం లేదు, కూతురు తెలియటం లేదు. నోటికి ఎలా పడితే అలా, కళ్ళకి ఎంత కనబడితే అలా మాట్లాడుతుంటే ఊరేం చేస్తారు? అర్థమవుతుందా? నువ్వు తాగితే ఇప్పుడు ఏమంటున్నారు? తాగినంటే తాగితే తర్వాత పక్కన పెట్టండి, దాన్ని నీ కిడ్నీలు పని ఏ పని నీ శరీరమే. కానీ నీ కంట్రోల్ వరకు నువ్వు ఉంటే పర్లా. తర్వాత ఏం చేస్తున్నావు? నువ్వు ఏం పడితే అది మాట్లాడుతున్నావు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు, ఏది పడితే అది. పని చేయాల్సిన వాడు పని చేయకుండా, తినాల్సిన ఉండకుండా, భార్య మీద ప్రేమ ఉండట్లేదు, భర్త మీద ప్రేమ ఉండట్లేదు, పిల్లల మీద ప్రేమ ఉండట్లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండట్లేదు, ఎవరిని పట్టించుకోకుండా నీకు అదే ధ్యాస ఉండడానికి కారణం ఏంటంటే అదొక రకమైన వ్యామోహము. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారు అలా చేసుకోవటం వలన నా నామానికి అగౌరవం తెస్తున్నారు. ఎవరి నామానికి? దేవుని నామానికి. దేవునికి అగౌరవం ఏంటంటే దెయ్యం అంటుంది కదా, ఒకటి ఉన్నది కదా. ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు పుట్టించిన బిడ్డల చూడు, నువ్వు ఎలా చూడాలనుకుంటే వాళ్ళు ఎంత నీచంగా బతుకుతున్నారు, ఇలాంటి వాళ్లకు నరకమే కదా వచ్చేది. అప్పుడు ఆయన ఏమంటున్నారు తెలుసా? నా బిడ్డలను నేను మార్చుకుంటాననే ఆలోచన కలిగి ఇప్పుడు జనములు ఇలా చేస్తున్నప్పుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. దేనికి?
మారతారేమో అని. దీర్ఘశాంతం, శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. దీర్ఘశాంతం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది చెప్పండి. దీర్ఘశాంతము ఇప్పుడన్నా అనుభవించారా? దీర్ఘశాంతము ఎలా ఉంటుందో? దీర్ఘశాంతం ఎలా ఉంటుందంటే చాలా డేంజర్, చాలా ప్రమాదకరం దీర్ఘశాంతం. శాంతం లేకపోయినవాడు చాలా గ్రేట్ నా దృష్టిలో, తెలుసా? చీటికి వాడి కోప్పడు మంచోడు, అప్పటికప్పుడు కోప్పడతాడు, అయిపోతుంది అంతే. కానీ ఓపికతో ఉన్నోడితో చాలా డేంజర్. వాడి ఓపిక నశించిందా కత్తితో కొడతారు, గొడ్డలతో కొడతారు, రాయితో కొడతారు, దేంతో కొడతారు, అవసరమైతే చచ్చిపోయింది కూడా తెలియదు వాడికి, అంత కోపం అవుతుంది వాడికి. అందుకని వాడితో చాలా డేంజర్. దేవుడు దీర్ఘశాంతం చెప్తున్నాడు, ఆయనతో చాలా డేంజర్. మరి అప్పటికప్పుడు కొట్టే వాళ్ళతో డేంజర్ లేదు, దీర్ఘశాంతం చూపుతాం చాలా డేంజర్. ఎందుకంటే ఓపిక బట్టి ఆ ప్రాంతం మొత్తం మీదకి జలపడాలని రప్పించాడు. అప్పుడు ఏడుతున్నారు చూడు, అప్పుడు మొరపెడుతున్నారు చూడు, ఈ చీటిక్కని కొడతారు చూడు, కొట్టినోడు ఎమ్మటే ఆడవు కానీ ఎమ్మటే చాకులు ఎడతాడు. ఇప్పుడు దీర్ఘశాంతం చూపినాడు, కొట్టినప్పుడు చాకులు ఎడుతాడా చెప్పండి? కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చి రే చచ్చిపోతారా మనిషి అంటే, చచ్చిపోతే నాకేమి చావాళ్ళేటాడు అంటాడు. ఎవరు ఆపినా ఆగడు, ఎవరు చెప్పినా ఎండ్రు, ఎవరు చెప్పినా మెదలకుండా ఉండరు. మీరు అనుకుంటారు ఎంత కోపం మీద అసలు మనిషివే జంతువు అంటే, ఇప్పటిదాకా తనలో ఉన్నటువంటి ఓపిక నశించి చివరికి జంతువులాగా మారిపోయింది. కాబట్టి ఏం చేస్తాడో వారికి కొడతలేదు. అదే దేవుళ్ళలో ఉన్నటువంటి క్రూరత్వం. నేను నిజంగా దాని క్రూరత్వం అని అంటాను అప్పుడప్పుడు. ఎందుకు తెలుసా? ప్రేమించి ఆ ప్రేమ చివరికి ఏమైంది? ఆమేన్. మీకు తెలుసా తెలియదు? అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తాను, తినగ వేపాకు కూడా ఏమవుతుందంట, ఆ ప్రేమ చివరికి పగగా మారిపోతే ఎవరి వల్ల కాదు. అప్పుడు నోవాహు జలప్రళయ కాలంలో మనుషులందరినీ పిలిచి మీరు ఓడలోనికి రండి అని బతిమలాడితే ఒక్కళ్ళు రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు ఓడ క్లోజ్ చేశారు, డోర్లు వేసాడు, తాళం వేసాడు, తాళం తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకని? మనం మంచోళ్ళం, చాలా మంచోళ్ళం. మనం దేవుని దృష్టిలో మనం అనుకుంటే మనం చాలా మంచోళ్ళం. ఒకవేళ 2-3 సార్లు కన్నీటి బొట్టుకులు కారిస్తే ఎమ్మటే మనసు కరిగిపోయి నీ అంత మంచోళ్ళని అర్థం. అంతే కదమ్మా? చిత్రహింసలు పెట్టి నీరు కూడు లేకుండా గుడ్డ లేకుండా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి వారం రోజులు ఒక మనిషిని లోపలేసి ఇరికించి చెయ్యకూడ నరకయాతం చేసి చివరిలో లాస్ట్లో వచ్చి తప్పు చేశాను క్షమించమంటే నీ అంత మంచోళ్ళు వెళ్ళారు. ఆమేన్. కానీ దేవుడు అనుకున్నాడు ఈ నోవాహు చాలా డేంజర్. ఇంత కాదు, వీళ్ళేం తెలుసా? ఒక్కసారి 2 కన్నీటి పడుగులు కాలితే ఏమైపోతారు? కరిగిపోతారు, తలుపు తెస్తారు. వీళ్ళకి కూడా తాళం ఇద్దని ఆయనే తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కన్నీటి పడుగులు కాల్సిన దేవుడు తాళం తెస్తున్నాడా? ఎందుకని చెప్పండి? ఇప్పుడు చెప్పాలి ఎందుకని? శాంతం నశించిపోయింది. ఎందుకని ఒకసారి చెప్పండి. ఎందుకని అంటవా? ఈడు అవసరానికి కన్నీటి బొట్టుకులు కారుస్తున్నాడు. అవసరం తీరిన తర్వాత ఓడలోనికి వచ్చి నిన్నే నెట్టేస్తాడు. అంత డేంజర్ గడవాడు. అర్థం కాలేదా? అవసరానికి ఏం చేస్తాడు? ఓడలోనికి నిన్ను తీసుకోవడానికి కన్నీటి. అప్పుడప్పుడు మీరు కూడా చూస్తారు కదా, మనకు అందరికి అయ్యే కదా ఉండేది. ఇంట్లో మన పిల్లలు మాట్లాడేది కదా, నువ్వు అంటే నాకు భలే ఇష్టం, ఎందుకు? రూపాయి కోసం. నువ్వు రూపాయి ఇచ్చిన తర్వాత నీ మీద సాడీలు చెప్తారు మీ వాళ్ళ నాన్న వస్తే. ఇదిగో అమ్మ నాకు పొద్దున్న నుంచి ₹1 కూడా అంటే, రే ఎన్ని రూపాయలు ఇచ్చినట్టే, యాడిచ్చినావు అమ్మా? అప్పుడంట ఈయన అసలు నమ్మటానికి లేదు. వాడు ఎంత డేంజర్ తెలుసా? వాడు నమ్మటానికి లేదు. దేవుడు కూడా అది అంటున్నాడు, మనిషిని నమ్మటానికి లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలున్నా కూడా మారని వాడు ఇక ఇప్పుడు మారడు. మరి వాడు ఎందుకు అలా చేశాడంటే, కింద జల ప్రళయం నీళ్లు మునిగిపోతున్నాడు కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏదో ఒక ప్రయత్నం, అంతే. అర్థమవుతుందా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నం చేసేటప్పుడు నోవాహు మనసు ఒకవేళ కరుగుద్దేమో అంటే మీరు అనుకోవచ్చు, దేవుడు నువ్వు కంటే కూడా నోవాహు గొప్పోడు అంటే. ఇక్కడ దేవుడు అలా చెప్పట్లా, నాకంటే ఎవరు గొప్పోళ్ళు లేరు, కానీ నేను చూసి ఇసిగిపోయాను, ఇక అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము
20:21 20:21 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వారి పాపము అంటే వాటంటే ఆ దేశం యొక్క ఉన్న ప్రజల పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణము చేసిరో లేదో. అంటే ఇప్పుడు ఎవరో మొరపెట్టారు, ఈ మొర దేవుడు అగ్రిమెంట్ చేసుకుని ఒక అర్జీ రాసి పెట్టారు. ఇప్పుడు ప్రార్థన అంటారు చూడండి, ఒకటి పంపించారు. మీరు అందరూ ఏం చేశారు? ప్రార్థన చేస్తారు కదమ్మా. ఉదయం చేస్తారు, సాయంకాలం చేస్తారు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటారు. ఏమని చేస్తారు? అందరిని బాగుచ్చు ప్రభువా, వీళ్ళు బాగుండాలయ్యా, వీళ్ళ జీవితాలు బాగుండాలి, వీళ్ళు బాగుండాలని. నీ ప్రార్థన దేవుడు ఎమ్మంటే వాళ్ళ దగ్గరకు వస్తాడు, వాళ్ళని మార్చాలి. కానీ ఇప్పుడు వాడు బుద్ధి ఎట్టాడుతో చూసి ఎట్టాటోని మార్చినా లోపలికి వచ్చి మరి ఇక్కడ ఏం చేస్తాడు? అమ్మే తెలుసు కదా. మీరు అప్పుడప్పుడు చూడండి, మారినోడు మారినట్టే బతకాలి, మారినోడు ఏ సైడ్ అయితే డేంజర్ అయిపోతాడు. అందుకని అదే చెప్తాను ఇక్కడ. ఏమంటారు? బాగా గమనించి ఆలోచించండి. వాటి మొర చొప్పున చేసిరో లేదని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి చూస్తున్నారంట. ఎందుకంటే అంత ఈజీగా ఏదో మనుషులు చెప్పారని, వేరేళ్ళు అన్నారని ఆయన అంత ఈజీగా డెసిషన్ తీసుకునేవాడు కాదు. ఒక మనిషిని నరకానికి పంపించాలంటే ఎంత తీర్మానం తీసుకొని పంపిస్తాడు చెప్పండి మీరు? ఎవరికైనా అంత ఈజీగా ఏదో సింపుల్గా పంపిస్తాడు అనుకుంటున్నావా? ఎంత తీర్మానం తీసుకొని, ఎంత ఆలోచన కలిగి, ఎంత ఊహించి, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మారతాడేమో ఎన్ని సంవత్సరాలు చూశాడు. ఇన్ని సంవత్సరాలు చూసి చివరికి మారకపోతే అప్పుడు వాడి టికెట్ చించేస్తాడు. మనమేమనుకుంటాం తెలుసా? ఇన్ని రోజుల నుంచి ఉన్న దేవుడు ఈ ఒక్క అవకాశం ఇచ్చు కదంటే ఎన్ని అవకాశాలు ఇస్తాడు? ఎన్ని అవకాశం ఇచ్చినంట? మనిషి బతికినంత కాలం అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, బతికినంత కాలం. అందుకని ఏమన్నాడు తెలుసా? ప్రేమతో మార్చే దేవుడు ఆయన. పగతో మార్చాలనుకోవటంలో, పగతో మార్చాలనుకుంటే ఊరు బతకాల, ప్రేమ. అందుకని ఏమన్నాడు తెలుసా? నిన్ను తిట్టిన వారిని కూడా మరలా పోయి పలకరించమని చెప్పింది ప్రేమ. నేను తిట్టినంట చూడండి, సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలంట ప్రతి దినము లోతు యొక్క మనసుని ఏం చేస్తున్నారంట? దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన లోతు తప్పించబడిను. ఆయనంట వారి యొక్క ప్రవర్తన వలన దినదినము తన మనసును నొప్పించుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, మళ్ళా పోయి బతిమలాడుతున్నాడు. అన్న, అక్క, అమ్మ మారండి, ఇది పద్ధతి కాదు మీరు చేసేదంటే. చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఎవరన్నా ఉన్నారు కొడక, ఎవరన్నా తప్పు చేస్తాను అబ్బో నీతులు చెప్పడానికి పై నుంచి దిగి వచ్చిండ్రు, అయ్యో హేళన చేస్తున్నారు. అప్పుడు మీరేమనుకుంటారు తెలుసా? వీళ్ళకి చెప్పినా కూడా ఇష్టం, చెబుతుంటే మమ్మల్ని హేళన చేస్తున్నారు. లోతును కూడా అలాగనే చేశారు హేళన. మీరు వీడికని చెప్పారనుకోండి, అబ్బో నీకొస్తే తెలుస్తుందమ్మా, నువ్వు నీ ఇంట్లో మాట్లాడట్లా, నువ్వు నీ ఇంట్లో వాళ్ళని తిట్టట్లా, ఇది హేళన. అలా వాళ్ళను చేశారు. కానీ ఈరోజు హేళన చేస్తే మళ్ళా రేపొద్దున పోయి మాట్లాడుతున్నాడు. ఎప్పటిదాకా? దేవదూతలు దిగి వచ్చి ఆయనతో చెప్పారంట, లోతు ఈ రాత్రి నువ్వు నీ సామాన్ తీసుకొని, నీకు సంబంధించిన వాళ్ళందరం తీసుకొని బయటికి వెళ్ళిపో. రేపు ఉదయము సూర్యుడు ఉదయించేలోపు ఈ ప్రాంతంలో ఏముండదు, అంత భస్మం అయిపోద్ది అన్నాడు. ఎందుకు ప్రభువా? నీ కన్నీరు నేను చూశాను. అమ్మే, లోతు కన్నీరు గార్చాడా, ప్రార్థన చేశాడు? ఇప్పుడు చెప్పండి మీరు. దేనికోసం కన్నీరు గార్చాడు? దేనికోసం ప్రార్థన చేశాడు? మారాలని ప్రార్థన చేస్తాడు. కన్నీరు బాగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మనస్సు ఎలాంటిదంటే, హెజ్కేలు గ్రంథము 18:23 వచ్చి అనుకుంటాను, అది అనుకుంటాను. చూడండి అక్కడ దేవుని మనస్సు. దేవుని మనస్సు 18:23 దుష్టుడు మరణమునందుడు చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగున
వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, నాకు ఇష్టము. అంటే దుష్టుడు చచ్చిపోవాలని దేవుడి కోరిక కాదు. మరి ఏది చచ్చిపోవాలని దేవుడి కోరిక? వానిలో ఉన్న దుష్టత్వము చావాలని దేవుని కోరిక. ఇప్పుడు దుష్టత్వం చచ్చిపోవాలంటే వాడిలో ఉన్న పద్ధతి మారిపోవాలి. వీడు దుష్టత్వాన్ని చంపేయకపోతే వాడినే చంపేస్తాడు చివరికి దేవుడు. అంతే, అది గుర్తుపెట్టుకోండి మీరు. మొదటిగా ఒక మనిషిని నరకంలోని పంపిస్తున్నాడంటే వాడి దుష్టత్వం చావలా, అందుకే వాడు నరకానికి పోతున్నాడు. ఎప్పటికైనా దుర్మార్గుడైనటువంటి హింసకుడు దూషకుడైనటువంటి సౌలే పౌలుగా మారారు. ఎంతకంటే ఏమైనా డేంజర్ కాదు వీళ్ళు, అంతకంటే చిత్రహింస చేసిన వాళ్ళ. కానీ వీళ్ళు, నేను చెప్తున్నాను చూడండి, సౌలు చేసిన దాంట్లో న్యాయం ఉంటుంది. ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రం ప్రకారమే చేశాడు. కానీ ఇప్పుడు లోకంలో చేస్తున్న చాలా మంది ఏం తెలుసా, వాళ్ళు పడుతున్నటువంటి ఆ పద్ధతులైనా వాళ్ళున్న కండిషన్లలో కూడా నమ్మించి మోసం చేసే వాళ్ళందరూ. నమ్మించి మోసం అంటే తెలుసు కదమ్మా. ఇప్పుడు చూసారు నమ్మించి మోసం అంటే? మీకు ఎప్పటికైనా తెలుసా నమ్మించి మోసం అంటే? మీకు అర్థం కావటం చెప్తాను. ఒక్క భార్య సమస్తముని విడిచిపెట్టి సర్వము నా భర్తేనని వస్తే ఆ భర్త మోసం చేస్తాడు చూడు, అదే నమ్మించి మోసం చేయటం. ఇంకా ప్రపంచంలో ఎవరు మోసం చేసినా తట్టుకోగలదు, కానీ నమ్మించినోడే, నమ్ముకొని నువ్వే నాకు దిక్కని వచ్చిన ఈడే మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పండి? దేవుడు సర్వము నువ్వేనని మనిషిని నమ్మితే, దేవుడు నమ్మిన మనుషులు మోసం చేస్తే అన్నాడు, ఈడు ఎప్పటికీ మారడని దేవుడు రిజిస్టర్ చేసుకుని ఉంటాడు. అట్టటి వాళ్ళనే వేసేస్తాడు, అందరినీ ఏడు. ఆయన అవకాశం ఎప్పుడు దాకా ఇచ్చాడు తెలుసా? చచ్చిపోయేదాకా ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు నీకు ఇచ్చాడు. భూమి మీద మనతో బతుకుతున్న వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి. మీరు అందరూ ఏం సంతోషపడాలి తెలుసా? ప్రభువా వీళ్ళందరూ బతికున్నారంటే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పాపం ఎక్కువ చేస్తున్నారన్నా కూడా ఇంకా నువ్వు అవకాశం ఇస్తున్నావంటే వాళ్ళు ఒకవేళ మారుతారేమని ఆశ. అప్పుడప్పుడు మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి, మన గురించి మాట్లాడటానికి మనం తిడుతుంటారు కదమ్మా. మీరు ప్రార్థనకు వస్తున్నప్పుడు కానీ, మీరు వస్తున్నప్పుడు ఎలా పక్కన వాళ్ళు త్రూ అని వస్తాం కానీ చేస్తుంటారు. మీరు ఏమనుకుంటారు, వీళ్ళు మమ్మల్ని అంటున్నారే అని మీకు అనిపించకపోవచ్చు, కానీ మీకంటే ముందు దేవుడు అనుకుంటున్నాడు, వీటిలో దుష్టత్వం చచ్చిపోద్దేమో చూద్దాము అని. వాడేమో తిడుతుంటే నువ్వు వచ్చి వాడి కోసం ఎడుతుంటావు కదా. మరి నువ్వు నొప్పించుకునేది ఎప్పుడు? దేని గురించి నొప్పించుకుంటున్నారు ఇక్కడ లోతు? నొప్పించుకునే దేనికోసం లోతు చెప్పండి ఇక్కడ? కామ వికార నడవడి చేత, అంటే వాళ్ళ క్రియల వలన నొప్పించుకున్నాడు. ఈరోజు మనుషులు చేసే క్రియల వలన నీకు ఎంత బాధ వేస్తుందని చెప్పండి మీకు. ఇక్కడ కొంతమంది అనుకుంటారు వాళ్ళ పాపను వాళ్ళు పోతారు అనుకుంటారు. వాళ్ళ పాపను వాళ్ళు పోరని నేనేం చెప్పట్లేదు, కానీ నీకు బాధ కలుగుతుందంటే నీ బాధ దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. అందుకని మీకు చాలా మాటలు చెప్తుంటాను, దేవుని గురించి చెప్పాలనే తపన కానీ మతం మార్చాలన్న తపన మనకు ఉండకూడదని చెప్తాను. బాప్తిజం తీసుకోండి, చర్చలకు రండి, ఇవన్నీ సెకండ్. నా దృష్టిలో మనిషి ఫస్ట్ ఏంటంటే, ముందు మనిషిగా బతకాలి. ఫస్ట్ పాయింట్ అది. మనిషిగా బతకాలి. మనిషిగా బతికితే మనిషిగా చేసిన దేవుని సన్నిధికి పిలిపించుకోవడం పెద్ద లెక్క కాదు. అర్థమవుతుందమ్మా? మీరు అనుకోవచ్చు, ఎవరు లేకుండా పోరంటే మనం చూస్తుంటాం, మన ఇళ్ళకాడ మనం చూస్తుంటాం కదా. కొన్నిసార్లు కొంతమంది ఎలా మాట్లాడుతుంటారు చూడండి. వాళ్ళు చేసేటువంటి పద్ధతులు కానీ, వాళ్ళు చేసే ప్రవర్తన కానీ, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని మోసం చేసి వాళ్ళు చేస్తుంటే మనకు బాధ వేస్తుంటది. ఏంటి ఎంత నీచంగా బతుకుతున్నారు చి నీకు అనిపిస్తుంటది. నీవు బాధపడుతున్నప్పుడు నీ బాధ దేవుడు చూస్తాడు. అందుకు అక్కడ అంటున్నాడు, దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టచ్చు ఉన్నది. ఈ కాలము పెరిగే కొద్దీ పాపము తగ్గాలన్నది దేవుని ఉద్దేశము. పాపము తగ్గితే పవిత్రుడు బాగుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పాపం తగ్గితే ఎవరు బాగుంటాడు అంటే పరిశుద్ధులు బాగుంటారు. అది పాపం పెరిగితే ఎవరు బాధపడతారు? ఆమేన్. ఇప్పుడు నీ బాధ రేపు శిక్షగా మారిపోతుంది. నువ్వు బాధపడకుండా ఉండటానికి ప్రయత్నించి నీ వల్ల ఉద్యమం చూద్దామమ్మా. మీరు అనొచ్చు, నేను బాధపడకుండా ఉండాలని నా వల్ల కావట్లేదు. నీ వల్ల కాదు, ఎందుకంటే నీతిమంతుడైన లోతే బాధపడ్డాడు. భార్య భర్త గురించి, భర్త భార్య గురించి, పిల్లల తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల పిల్లల గురించి కాదు. నీ ఉంటున్న ప్రాంతంలో ఎవరు అక్రమాలు చేస్తున్నా నువ్వు బాధపడుతూనే ఉంటావు. అది నిజంగా మనస్సు కలిగిన మనుషులు నువ్వు. అంతే.
అందుకని తప్పుదారి పోతున్న వాళ్ళని మంచి దారిలోనికి రప్పించడానికి ఏదో ఒక మార్గం వెతుకుతుంటారు. అందుకని అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను, కొంతమందితో కూర్చొని మాట్లాడండి. వాళ్ళు అక్రమమైన విషయాలు, పనికిమాలిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు మనకెందుకని వేరే మాటలు మాట్లాడటానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు వాళ్ళు మాటలు తప్పించుకుంటారేమో. మీకు తెలిసే తెలియదు కొన్నిసార్లు. అప్పుడప్పుడు కొన్నిసార్లు చదువుతుంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, నేను చాలాసార్లు అదే చేస్తాను, ఈ మధ్యకాలంలో నేను చేస్తాను ఎక్కువ అదే. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడక్కడ గాలి తిరిగి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మన దగ్గర తీసుకొచ్చి ముందు ఆ మాటలు కంట్రోల్ చేయాలి, వాళ్ళ ఆలోచన కంట్రోల్ చేయాలి, వాళ్ళలో ఉన్న ఉద్దేశాన్ని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయాలంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా వాళ్ళ మనస్సును మార్చాలి. మనము కూడా కరెక్ట్గా ఉండాలి. బూతు మాటలు తిడుతుంటారు, ఆ మాటలు తిట్టడం కరెక్ట్ కాదని చెప్పేటట్టుగా నువ్వు ఉండాలంటే ముందు నేను తిట్టకూడదు, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకుండా ఉండేటట్టు చెప్పాలంటే ముందు నేను ఆడకూడదు. ఇది ఒక కంట్రోల్, ఇది చెప్పేది కాదు. ఇది అవసరమైతే మంచి కోసం నీకున్న సమస్తమైన విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి. సినిమాలు సీరియల్ చూడొద్దు అంటాము, వాళ్ళకి చెప్పడం కంటే ముందు మనం చూడకుండా ఉండాలి. సెల్ఫోన్లో పొద్దుగూకులు మనం చూడొద్దు అంటాము. పిల్లలకి ఇవ్వకుండా ఉండటం గొప్ప కాదు, ముందు నువ్వు చూడకుండా ఉండటం గొప్ప. ఇప్పుడు ముందు మనం కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు అనటం వల్ల ముందు దేవుడు శిక్షించేది మన దగ్గర నుంచే ప్రారంభం. అదే కదా పేతురు రాసిన పత్రిక రాయబడింది, తీర్పు దేవుని ఇంటి నుంచే ప్రారంభమవు కాలం వచ్చుతున్నది. కాబట్టి కంట్రోల్ ఉండాల్సింది కొన్నిటికి. ఆ కంట్రోల్ ఉంటున్న నీలో ఒక నిరీక్షణ ఉన్నది ఈరోజు. ఆ నిరీక్షణ ఏంటంటే, నా ప్రభు వస్తాడు, నా ప్రభు వచ్చినప్పుడు ఆ వేవేల పరిశుద్ధులతో నేను కూడా పరలోకం వెళతాను. అలా వెళుతూ కనీసం నా గ్రామాన్నైనా తీసుకెళ్ళాలన్న తపనేది. అది నిరీక్షణ. ఇప్పుడు ఈ నిరీక్షణ ఎంత గొప్పది తెలుసా? ఈ నిరీక్షణ మనం ఏం చేయదంట, సిగ్గుపరచదని రాయబడింది. అంతే కదా. మీ అందరు తప్పని చూడండి, ప్రభువు రాకడ కోసమే యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు ఎదురు చూసేది. యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రభువులోనికి రాని వాళ్ళను నరకం నుంచి తప్పించాలన్నది అలా పని. అదే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని. ఈ పనిలో నువ్వు ఎక్కడా తప్పిపోకుండా ఉండటానికి ప్రయాసపడాలి, ఎక్కడ అడ్డదారులు దొక్కకుండా ఉండటానికి కూడా ప్రయాసపడాలి. అలా ఉండాలంటే మొట్టమొదటి నీకు చెప్పింది ఏంటంటే, దేవుని దీర్ఘశాంతము ఇప్పటికీ కూడా ఏం చేస్తుంది, కనిపెట్టుచూ ఉన్నది. అప్పుడు ఒకసారి జలప్రలయంతో వాళ్ళని ముంచేశాడు. ఈసారి అలా కాదు, ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఈ దీర్ఘశాంతంలో మనము చేయవలసిన పని ఏంటంటే, నోవాహులాగా నీ పని నువ్వు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పనులలోనికి వెళ్లకుండా వాళ్ళకి చేతనైతే చెప్పటం నీ పని, నా పని. వాళ్ళు వినరంటే ఆ రోజు వాళ్ళు వినరా, మరి నువ్వు వినరాని అంటే కుదురుద్ది, వినరు. కానీ దేవుడు ఎవరి మనసును మార్చాలని ఆలోచన కలిగడం మనకు కూడా తెలియదు. వాడు మారిపోయిన అనుకున్నప్పుడు నువ్వు కూడా ఊహించవు. ఇక్కడ నిలబడ్డ నేను అక్కడేనో ఉండొచ్చు, అక్కడేనో ఉన్నటువంటి వాడు ఇక్కడ నిలబడచ్చు. అది మన చేతిలో ఉందనుకుంటారా? మొదటి వారు అనేకులు కడపటి వారు అవుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. మనం ఊహించుకుంటే ఇప్పుడు నేనున్నాను, నేను గొప్ప, నేను ఊహించకూడదు. నేను పడిపోవచ్చు, వాడు లేవచ్చు. కానీ నిలబడిన మనము పడిపోకున్నట్లు జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రాంతానికి, ప్రదేశానికి తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని దీర్ఘశాంతం కలిగిన దినాలలో ఉన్నారు. కాబట్టి ఈ సమయమే దేవుడు మనకు అనుగ్రహించిన సమయం. ఈ సమయంలోనే చేతనైనంత మంచి చేయాలి. కానీ ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, హిందువుల దగ్గరికి వెళ్ళొద్దు, లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు చచ్చిపోయిన కాడికి వెళ్ళొద్దు, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళొద్దు, ఆడికి వెళ్ళొద్దు, ఈడికి వెళ్ళొద్దు, ఇయ్యొద్దు అని నువ్వు మతాన్ని రేపెట్టావు. ఆ మతం వల్ల రెచ్చిపోయింది అందరిలో. ఇది రేపెట్టారు ఇప్పుడు అంతా. నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావనుకోండి, వాళ్ళకు నువ్వు వాక్యం చెప్తే కదా మర్యాది. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళావు, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉదాహరణకు వీళ్ళిద్దరు మురళి అక్క వీళ్ళిద్దరు సిస్టర్ వెళ్ళారు, వాళ్ళు తెలియప్పుడు అన్నారు, ఏందక్క ఇప్పుడు దాకా అంటే ప్రార్థన ఉంది అంటే, ప్రార్థన ముందు పోగొట్టి రాకూడదంటే ప్రార్థనకు పోయి రావాలమ్మా అని. ప్రార్థన అంటే వాళ్ళు అనుకుంటారు, ప్రార్థన పోతే ఇంత కరెక్ట్గా ఉంటారనమాట, ప్రార్థన పోతే తప్పుడు చేయరనమాట. అమ్మ మనం కూడా మారితే బాగుండే అంటే అక్కడ తెలియకుండా కానీ ప్రార్థన అనే విషయాన్ని తెలియజేశాం. మనం అనుకుంటాం తెలియజేసి నేను చెప్పలేదు, నీకు తెలియకుండా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థమైపోతారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వాళ్ళు ప్రార్థన పోయిన తర్వాత పోయారు అంటే ప్రార్థన పోతే ఇలా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన పోతే ఎలా ఉండాలన్నప్పుడు మనం అనుకుంటాం చూడండి, ఇప్పుడు మన మీద లేని ఇప్పుడు బరువు ఎక్కువైపోతే ఇంకా మీకు తెలియదో తెలుసా, మీకు తెలియదో తెలియదు. ఇప్పుడు
ఆ రోజు ఫంక్షన్ రేపు ఒక పెళ్ళి ఉంది అనుకోండి, మొన్న అమ్మాయి ఫంక్షన్ అది పప్పనాలు అవుతానే రమ్మని నాకు ప్రార్థన అన్నాను. ప్రార్థన ఉందని నేను బయటకు పోయినంత మాత్రాన తప్పించుకున్నాను కాదు, బయటకు పోయినంత మాత్రాన భారం ఎక్కువైపోద్ది, మీకు తెలిసే తెలియదు. ఎందుకంటే రేపు ఇంట్లో ఏ చిన్న జరిగినా, ఏ తప్పుడు కార్యం జరిగినా, ఏ పొరపాటు జరిగినా, అయ్యో పప్పనాలకు ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు రావు కానీ ఇట్లాంటి చేస్తావు ఆ ప్రార్థన పోయాడు. ఎంత కంట్రోల్ ఉండాలి తెలుసా, మీకు అర్థం కాలయ్యి. మనం కొన్నిట్లో ఎంత జాగ్రత్త ఉండాలి తెలుసా. ఇట్ట ఉండాలంటే మన జీవితము ఒకే ఒక దాని మీద, నా ప్రభు నా కోసం వస్తా కిరీటమును తీసుకొస్తాడు, నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఆయన దీర్ఘశాంతం నా ప్రజలందరూ, వీళ్ళందరూ ఎవరంట, నా ప్రజలు అని, మన సహోదరులు వీళ్ళందరి కోసం చూడాలి. కాబట్టి నేను ఆ కిరీటాన్ని పొందుకోవటానికి పోయే లోపు ఒక్కరికైనా ఒక కిరీటమైన ఇవ్వాలన్నదే నా తపన అని నువ్వు ఆ పనిలో ముందుకు సాగాలి. కాబట్టి మనం ఈరోజు ఎవరు మీరు కోపడినా, ఎవరికి మీకు అసహించుకున్నా, ఎవరు మనం చేదరించుకున్నా దేవుడేం శిక్షించేవాడు కాదు. దాని టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా ఆయన ఆగడు. కానీ నీకు అనుకూలం అన్నప్పుడు నువ్వు చేస్తే కుదరదు. ఆయనకు సమయం ఇచ్చాడు, ఆ సమయంలోపు వాళ్ళు మారచ్చు, మారకపోవచ్చు. నీ పనిని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దినాన నీతో నాతో చెప్పింది ఏంటంటే, దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచూ ఉన్నది. మనం చేయాల్సింది ఆ దీర్ఘశాంతంలో దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ నీతి కలిగి, నిజాయితీ కలిగి, యథార్థత కలిగి, మన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము క్రమం చొప్పున నడుచుకొని మంచి మార్గంలో వెళ్ళిపోతూ చుట్టూలో ఉన్నటువంటి వారిని ఆ మార్గంలోనికి రమ్మని చెప్పటమే. మార్చడం మన బాధ్యత కాదు, మళ్ళీ చెప్పటమే. ఇంటే వస్తారు, లేకపోతే లేదు. ఎలాగంటే మీకు అర్థం కావటని చెప్తాను. అప్పుడప్పుడు ఇప్పుడు అందరూ ప్రతి ఊర్లో అయితే జరుగుతుంది, ఒక చిన్న మైకు పెట్టుకొని ఒక మామిడికాయలు కానీ, జాంకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ, పాత సామాను కానీ చెప్పుకుంటూ వస్తుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు, అవసరమైన వాళ్ళు పిలుస్తారు, అవసరం లేని వాళ్ళు అది సువార్త అంటే అంతే. ఇంకా అదేం లేదు. మీరు అనుకుంటారు ఏమంటారు, ఇదిగో కాయలు, టమాటాలు, కూరగాయలు అంటారు. కూరగాయలు అవసరమైతే ఇంట్లో ఉన్నాడు కూడా బయటకు వచ్చి అన్న కూరగాయలు ఇచ్చిపోమంటారు. అలాగే దేవుడు అవసరమైతే నువ్వు ఇలా చెప్తూ ఉన్నప్పుడు వస్తాడు, అవసరం లేకపోతే ఎవరు, అది అవసరమైనడు వస్తాడంతే. దానికి నువ్వేం పెద్ద చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో నువ్వు పోయి బతిమిలాడి నువ్వు రాయ్యా అని కాలు పట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు. కూరగాయలు అవసరమైతే సాయంత్రం కూర కావాలనుకుంటే వస్తారు, రాకూడదు అనుకుంటే సాయంత్రం పత్తు పండుకుంటే ఊరికి నష్టం, కొనుక్కనుడికి నష్టం, అమ్మినోడికి ఏమి నష్టం లేదుగా, వాడు పోవాలని చూస్తాడు. అలాగే నీ పని సువార్తను ప్రకటించడమే. అవసరమైన వస్తాడు, అవసరం రానివాడికి శిక్ష ఉంటుంది. దానికి మనం బాధ్యులము కాదు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం.